అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంజనీరింగ్ విద్య విపరీతంగా మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇండస్ట్రీ డిమాండ్స్ కూడా మారుతున్నాయి. మరి ఒక మంచి కాలేజ్‌కి సరైన పర్యవేక్షణ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఇంజనీరింగ్ విద్యతో పాటు ప్లేస్‌మెంట్స్, అసిస్టెన్స్ కూడా విపరీతంగా లభిస్తుందని చెప్పాలి. అదేవిధంగా మనకి సెయింట్ మేరీస్ కాలేజ్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ విభాగంలో ఐఐఐటీ వారు రీసెంట్‌గా టేక్ ఓవర్ చేసి విద్యార్థులందరికీ కావాల్సిన ఎన్వైరన్మెంట్‌లో కరెక్ట్‌గా ఇండస్ట్రీ డిమాండ్స్‌కి అనుగుణంగా వాళ్ళకి శిక్షణ ఇస్తూ లేటెస్ట్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో వాళ్ళని ప్లేస్ అయ్యేలాగా చూస్తున్నారు. అండ్ ఇప్పుడు దాదాపు 720 అడ్మిషన్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం ఈ శుభవార్త. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ కాలేజ్. ఎక్కడుంది ఈ కాలేజ్ అంటే రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరలో ఉందన్నమాట. దేశ్ముఖ్ విలేజ్‌లో. ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉంది. అండ్ అలాగే డే స్కాలర్గా మనం సిటీ నుంచి లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాదలుచుకుంటే కూడా యూ కెన్ గో అండ్ ఎక్స్ప్లోర్ సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. వీ హ్యావ్ విత్ అస్ ద డైరెక్టర్, ప్రస్తుతం ఐఐఐటి డైరెక్టర్ అండ్ ఈ కాలేజ్ని పర్యవేక్షిస్తున్న నేతాజీ గారు ఉన్నారు. హలో సార్. హలో మ్యామ్. టెల్ us about this. అంటే ఈ సెయింట్ మేరీస్ కాలేజ్ని అసలు టేక్ ఓవర్ చేయడం అంటే వాట్ డస్ ఇట్ మీన్? We act as a knowledge partner for St. Mary's Rehabilitation సో University. నాలెడ్జ్ పార్ట్నర్ మీరు, Yes. రైట్? So what exactly we do ante we take care of complete curriculum and course delivery Right. college nunchi. So what we do, we design industry oriented curriculum చేస్తాం అంతే, కాలేజ్ కోసం. అండ్ ఆ పర్టికులర్ కోర్స్ డెలివరీ కూడా మేమే చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిగతా అన్ని కాలేజెస్లో ఏంటి ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ ఎప్పటి నుంచో 10 years 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉంటారు. మేమేం చేస్తున్నాం అంటే ట్రెడిషనల్ వేలో కాకుండా ఇండస్ట్రీ నుంచి పర్సన్స్ తీసుకొచ్చి ఇండస్ట్రీ రిలేటెడ్ కరికులం వాళ్ళతోనే చెప్పిస్తాం. సో దట్ స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ నుంచి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ దొరుకుతుంది. సో వాళ్ళు కమింగ్ ఇయర్స్లో ఈజీగా ప్లేస్ అవుతుంటారు. అవును. ఇప్పుడు అంటే పెద్ద గ్యాప్ అయితే ఉంది కదండి ఇండస్ట్రీకి మనకి. Yes, మామూలుగా ఇంజనీరింగ్ విద్యకి Yes. ఒక టైంలో ఇంజనీర్ అనగానే ఖచ్చితంగా వీళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా మారిపోయిందండి? ఎవ్రీ ఇయర్ అరౌండ్ 17 lakh ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు ఇండియాలో. బట్ ప్లేస్మెంట్ రేట్ ఎంత అంటే 10% ఆఫ్ ఇట్, అంటే అరౌండ్ 1.5 to 2 lakhs మధ్యలో ఉంటుంది. కంపెనీస్ ఏమో మాకు టాలెంటెడ్ పీపుల్ దొరకట్లేదు అంటున్నారు. స్టూడెంట్స్ ఏమో మా దగ్గర టాలెంట్ ఉంది, మమ్మల్ని ఎవరు హైర్ చేసుకోండి. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వీ స్టార్టెడ్ ఐఐఐటి అండి. ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి అంటే మ్యామ్, ఫస్ట్ ఇండస్ట్రీకి ఏం కావాలనేది పిల్లోడికి తెలిసి ఉండాలి. అది నేర్చుకుంటేనే అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళని హైర్ చేసుకోగలుగుతారు. ఇదే మిస్ అవుతుంది, ఈ గ్యాప్, ఈ మిస్ మ్యాచ్ అవుతుంది, స్కిల్ మిస్ మ్యాచ్ అవుతుంది. సో దాన్ని మేము ఫిల్ చేస్తున్నాం ప్రెసెంట్. సో మీరు నాలెడ్జ్ పార్ట్నర్గా టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి ఏమన్నా మార్పులు చూసారా అసలు? ఎస్ మ్యామ్. సో స్టూడెంట్ ప్లేస్మెంట్ రేట్ పెరిగింది మ్యామ్ ఫస్ట్ థింగ్. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకి ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసాం మేము. సో దట్ అన్ని వేరే దగ్గర ఏమవుతుందంటే వాళ్ళు థర్డ్ ఇయర్కో ఫోర్త్ ఇయర్కి వచ్చినాక ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. మేమేం చేస్తున్నాం, ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. సో దట్ వీడు ఫోర్త్ ఇయర్ అయ్యేలోపు వీడికి ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ముందే రావడం వల్ల కంపెనీస్ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటున్నాయి. సో ఆ విధంగా మీరు ఎన్ని కంపెనీస్తో మీకు టైప్స్ ఉన్నాయి? గివ్ మీ నంబర్. ఈ ఇయర్ మేము ఎంఓఈస్ చేయించుకున్నవి ఆల్మోస్ట్ 363+ సో కంపెనీస్. మీకు ఐఐఐటికి యూ హ్యావ్ బేసికలీ 365 కంపెనీలతో ఎంఓయు కుదురుకుందన్నది వాస్తవం అంటారు? ఎస్. యా. సో అయితే ఆ ఎంఓయూస్ ద్వారా వీళ్ళకి ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా Yes. మీరు ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ అందించగలుగుతున్నారు. Yes ma'am, and we also collaborated with IBM అండి. IBM is our industry partner. Okay. So curriculum కూడా IBM నుంచి ఉంటుంది. IBM people will design our curriculum and they'll set up their labs and here they'll set up their labs here. వాళ్ళ నుంచి వాళ్ళ ఇండస్ట్రీ పర్సన్స్, IBM ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి క్లాసెస్ చెప్పడం కానీ, వాళ్ళే ట్రైనింగ్, ఇండస్ట్రీ రిలేటెడ్ ట్రైనింగ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ IBM నుంచి ఉంటుంది మాకు. వాళ్ళ కరికులం ఎలా డిఫరెంట్గా ఉంది ఎగ్జిస్టింగ్ ఇంజనీరింగ్ కరికులం నుంచి చూస్తే? ఇప్పుడు రెగ్యులర్గా ట్రెండ్ మారుతూ వస్తుంది. ఏ అంటున్నారు, డేటా సైన్స్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, పేర్లకు అందరూ అదే పెడుతున్నారు. మా దగ్గర ఈ కోర్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అవును. సో బట్ ఒక ఐబిఎం కరికులం రావడం అంటే వాట్ డస్ ఇట్ ఎంటైల్? ఇప్పుడు సేమ్ కోర్సెస్ మీరు అన్నట్టు పేర్లు అవే ఉంటున్నాయి, బట్ చెప్పే ఫ్యాకల్టీ మారుతున్నారు ఇక్కడ. అవును. ఇప్పుడు మిగతా కాలేజ్లో 15 ఏళ్ళ నుంచి ఉన్న ఫ్యాకల్టీ ఈ లాస్ట్ ఇయర్ వచ్చిన ఏఎంఎల్ కూడా అతనే చెప్తున్నాడు. 15 ఏళ్ళు ఉన్న అతనికి ఇప్పుడు కొత్తగా వచ్చే ఏఎంఎల్ ట్రెండ్ అర్థం కాకపోవచ్చు, అతనికి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండకపోవచ్చు ఆ ఫ్యాకల్టీ. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఫ్యాకల్టీ మ్యామ్, బట్ ఆ ఎక్స్పోజర్ వాళ్ళకు తక్కువ ఉండొచ్చు కంపేర్ టు ఆల్రెడీ అదే ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు. సో ఇప్పుడు ఐబిఎం లాంటి పెద్ద కంపెనీలు ఏంటి, అన్ని డొమైన్స్కి రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. సో వాళ్ళు వచ్చి క్లాసెస్ చెప్తున్నారు. ఇక్కడ డిఫరెన్స్ అదే వస్తుంది మ్యామ్. అయితే వేరే కాలేజెస్కి మనకి వచ్చే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ చెప్పొచ్చు. యాజ్ ఎ ప్రొఫెసర్ థియరిటికల్గా ఆయన చెప్పగలుగుతారు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది ఆయనకు కూడా. బట్ యాజ్ ఎ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అతనికి థియరిటికల్ కంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ. అతను ప్రతిరోజు అదే పని చేస్తున్నాడు కదా, అతనికి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ తెలుసు, వచ్చే ప్రాబ్లమ్స్ తెలుసు, ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలుసు. సో అతనే వచ్చి చెప్పడం వల్ల ఏమవుతుంది, స్టూడెంట్కి ప్రాక్టికల్ లెర్నింగ్ ఈజీ నేర్చుకుంటాడు, ప్రాక్టికల్గా నేర్చుకుంటాడు, థియరిటికల్ కాకుండా. అది ఇంజనీరింగ్ కరికులం జేఎన్టీయూ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా గత 12 ఏళ్లలో 1-6 సబ్జెక్టు మినహా కరికులం అసలు మార్చలేదని చెప్పి చాలా సర్ప్రైజింగ్గా ఉంది. నేతాజీ గారు, ఈ ట్రెండ్ని మీరు నాలెడ్జ్ పార్ట్నర్గా ఎలా చూస్తారు?
డే టు డే మార్కెట్ ఇండస్ట్రీ ఎలా చేంజ్ అవుతుందో దానికి తగ్గట్టు మనం అప్డేట్ కావాలి. బట్ సాడ్లీ మనం సబ్జెక్ట్స్ ఎప్పుడో నేను చదువుకున్నప్పటి నుంచి ఏదైతే ఉన్నాయో సబ్జెక్ట్స్, అవే సబ్జెక్ట్స్ కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అదే మ్యామ్, అదే మెయిన్ రీజన్ మనకి ఇండస్ట్రీకి ఏంటి. ఇప్పుడు ఈరోజు అంటాడు వాడు, రేపు పొద్దున ఇంకొక సైబర్ సెక్యూరిటీని అడుగుతున్నాడు. బట్ మన థియరీ సబ్జెక్ట్స్లో, సిలబస్ సబ్జెక్ట్స్లో అవి ఉండట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, వీడు మళ్ళీ బయటకు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అమీర్పేట ఏదో వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకోవాలి. అంటే 4 ఏళ్ళు చదివి మళ్ళీ ఇంకొక 1 year 2 years బయటకు వెళ్ళి చదువుకోవాలి. అప్స్కిల్లింగ్ కోసం వాళ్ళు బయటకు వెళ్ళాలి. అది లేకుండా ఈసారి మనం ఏం చేస్తున్నాం, వీడు ఫస్ట్ ఇయర్ నుంచి అవి నేర్చుకునేలాగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. రైట్. కాబట్టి మీరు ఇప్పుడు IBM ఫ్యాకల్టీ కాకుండా సెయింట్ మేరీస్ కాలేజ్ ఫ్యాకల్టీ కూడా కొంత నడిపిస్తారా? అంటే థియరీ సబ్జెక్ట్స్ కానీ అట్లా? IBM నుంచి వచ్చే ఫ్యాకల్టీ ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్, ఏదైతే కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కంప్యూటర్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి వాళ్ళు టీచ్ చేస్తారు. అవి కాకుండా మిగతా సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి అవి మా ఎక్స్పర్ట్స్ మళ్ళీ టీచ్ చేస్తారు. యాజ్ నాలెడ్జ్ పార్ట్నర్ మీకు వేరే కాలేజెస్ తో కూడా ఇలాంటి టైప్స్ ఉన్నాయి. బట్ సెయింట్ మేరీస్ ని మీరు ఎందుకు ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు? From last 2 years we have been worked with almost 20+ colleges మ్యామ్. యాజ్ ఏ ట్రైనింగ్ పార్ట్నర్గా చేసాము. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మేము యాజ్ ఏ కంప్లీట్ నాలెడ్జ్ పార్ట్నర్గా టేకప్ చేసాము. కంప్లీట్ కోర్స్ డెలివరీ కావచ్చు, కంప్లీట్ ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్స్ అన్ని బాధ్యత మేమే తీసుకున్నాం. సో దీన్ని మేము ఎక్కువ హైలైట్ చేసుకుంటున్నాం. అందుకే అంటే యాజ్ ఏ ట్రైనింగ్ పార్ట్నర్గా మేము ఆల్మోస్ట్ సిటీలో ఉన్న మల్లారెడ్డి గ్రూప్ కావచ్చు, CMRs, ఇక్కడ చాలా కాలేజెస్ చేసామండి. అంటే వాళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ ద సేమ్ థింగ్ దే ఆర్ క్లెయిమింగ్ దట్ మేము అప్స్కిల్ చేసుకునే అవసరం లేకుండా అన్ని కోర్సెస్ పెట్టామని. మ్యామ్ వేరే కాలేజెస్లో మేము యాజ్ అ ట్రైనింగ్ పార్ట్నర్గా, అప్స్కిల్లింగ్ పార్ట్నర్గా చేసాం. అంటే మేము 2nd year 3rd year 4th year లో వాళ్ళకి ఓన్లీ టాప్ అప్ కోర్సెస్ ఇస్తున్నారు. ఓన్లీ ఇక్కడ మీరు కరికులం నే డ్రైవ్ చేసి రన్ చేస్తున్నారు. సో దట్ దే బికమ్ ది ఇంజనీర్స్ దట్ ద ఇండస్ట్రీ యాక్చువల్లీ వాంట్స్. అది. సో నేతాజీ గారు, ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఏ స్ట్రీమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్, బికాజ్ ఒకప్పుడు మనకి సివిల్, మెకానికల్, టాప్ లో చూసుకుంటే CS, నెక్స్ట్ కొంచెం తక్కువ మార్కులు వస్తే EC, నెక్స్ట్ ఇంకా తక్కువ వస్తే మెకానికల్, దెన్ అలా చూసుకుంటూ పోతే సివిల్ లేదా కెమికల్ మధ్యలో ఎక్కడ వస్తుందేమో. బట్ వాట్ ఈస్ యువర్ అరే ఆఫ్ సబ్జెక్ట్స్ నౌ? సో currently we have BTech CSE in AML, BTech CSE in AADS, BTech CSE in cybersecurity, BTech CSE fintech and AI. This is the first time that in whole Telangana that we are launching BTech CSE in fintech and AI, BTech biomedical engineering. We have 6 streams ma'am presently, and దీంట్లో BTech fintech and AI అనేది మనమే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎన్ని జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రస్తుతం ఒక బాల్ పార్క్ గా చూసుకుంటే ఇన్ ఈచ్ ఆఫ్ ది స్ట్రీమ్స్? మ్యామ్ ఎవ్రీ స్ట్రీమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AI కానీ, డేటా సైన్స్ కానీ, దే ఆర్ వెరీ బూమింగ్ టెక్నాలజీస్. ఇప్పుడు చాలా మంచి జాబ్స్ ఉన్నాయి మ్యామ్. యావరేజ్ ప్యాకేజ్ 6 to 10 lakhs అబోవ్ ప్యాకేజెస్ ఉన్నాయి ఇప్పుడు యాజ్ అ ఫ్రెషర్కి. ఒకప్పుడు యాజ్ అ ఫ్రెషర్ శాలరీ 3.6 ఇప్పటికీ ఉన్నాయి మ్యామ్. 3.6 ఇంకా ఉన్నాయి కొన్ని కంపెనీస్లో ఇంకా ఫ్రెషర్ శాలరీ 3.6. బట్ ఈ డొమైన్స్లో యాజ్ అ ఫ్రెషర్ యావరేజ్ శాలరీ 7-8 lakhs అలా ఉంటుంది. ఈవెన్ ఫిన్టెక్ అనేది మన దగ్గర ఎక్కువ రాలేదు మ్యామ్. ఫిన్టెక్లో కూడా దే హ్యావ్ వెరీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అండి. చాలా అంటే వాళ్ళ ప్యాకేజెస్ కూడా యావరేజ్ ఒక ఫిన్టెక్ గ్రాడ్యుయేట్ యావరేజ్ శాలరీ 15 LPA ఉంటుంది. బీటెక్ ఇన్ ఫిన్టెక్ అండ్ AI. ఫిన్టెక్ అండ్ AI ఆ డిగ్రీతో వెళితే ఈవెన్ ఫ్రమ్ అ కాలేజ్ లైక్ సెయింట్ మేరీస్ అండర్ యువర్ గైడెన్స్ వెళ్తే కనుక 15 లక్షల శాలరీతో స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. ఎస్ మ్యామ్. అండ్ వాళ్ళ గ్రోత్ కర్వ్స్ ఎలా ఉంటాయండి తర్వాత? మ్యామ్ వాళ్ళు ఎవ్రీ 3 yearsకి వాళ్ళ శాలరీ 50 to 60% హైక్ వస్తూనే ఉంటుంది. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఒక AI ఇంజనీర్కి ఎవ్రీ 3 years కంపెనీ షిఫ్ట్ అవుతుంటే హీల్ హ్యావ్ మినిమం 50 to 60% ఆఫ్ హైక్ ఇన్ హిస్ పే. ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఇదివరకు క్వాలిఫికేషన్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ బేస్డ్ ఉండేది మనకి. IITN, BITSN, ఇంకా NITN అలా. ఇప్పుడు చూస్తే అక్కడ నుంచి ఇంజనీర్ అలా వచ్చాయన్నమాట. ఇప్పుడు చూస్తే ఇట్స్ ఆల్ స్కిల్ బేస్డ్. సో వాట్ ఆర్ ద ఫ్యూ స్కిల్ సెట్స్ which you can't compromise at all for engineering graduates? మ్యామ్ ఎవ్రీ ఇంజనీరింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ చూసినా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఒకటి చూస్తుంది. ఏ కంపెనీ వచ్చినా కూడా ఫస్ట్ వన్ టెస్ట్ చేసేది వీడు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ మీద. ఇది ఏమవుతుంది, ప్రతి కాలేజ్లో 3rd year or 4th yearలో వీళ్ళకి DSA అనేది స్టార్ట్ చేస్తారు. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టీచ్ చేస్తూ విత్ DSA అది 3rd yearలో స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్తో పాటు ప్రొడక్ట్ డెవలప్మెంట్ కూడా అవసరం. ఈ రెండు వాడు ఒకేసారి కోపప్ చేయలేకపోతున్నాడు. సో దాన్ని మేమేం చేస్తున్నాం, 1st year నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో వీడు 2nd yearకి వచ్చే టైంకి వీడికి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, ప్రొడక్ట్ డెవలప్మెంట్ రెండింటిలో వీడు ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. సో 3rd year నుంచి మేము ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం. 3-2 నుంచి మా స్టూడెంట్స్ 3rd year 2nd semester నుంచి ఇంటర్న్షిప్స్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. 70% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ఇంటర్న్షిప్స్ ఫ్రమ్ 3rd year 2nd semester. ఏ కంపెనీస్లో? ఎగ్జాంపుల్స్ దేర్ ఇన్ వెరీ టాప్ కంపెనీస్ మ్యామ్. సిమెన్స్ అవ్వచ్చు, కొంతమంది మైక్రోసాఫ్ట్కి వెళ్తున్నారు, దే ఆర్ గోయింగ్ ఫర్ AT&T అవ్వచ్చు, దెన్ మల్టిపుల్ టాప్ కంపెనీస్ మ్యామ్. ఒక BScకి ఒక బీటెక్కి డిఫరెన్స్ ఉంది ఇవాళ, బికాస్ స్కిల్ బేస్డ్గా ఉంది కాబట్టి ఇండస్ట్రీ. మ్యామ్ ఇప్పుడు డిగ్రీ కంటే కూడా స్కిల్ ఎక్కువ చూస్తున్నారు మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది బైపీసీ చేసి ఇప్పుడు బీటెక్ జాయిన్ అవుతున్నారు. కొంతమంది డిగ్రీ MCA BCA చేసి కూడా
ఇఫ్ ఓన్లీ స్కిల్ మ్యాటర్స్ మ్యామ్, డిగ్రీ కంటే కూడా ఇప్పుడు స్కిల్, వీడికి స్కిల్ ఉందా లేదా, కంపెనీస్ అవే చూస్తున్నాయి. అఫ్ కోర్స్ కొన్ని కంపెనీస్ ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని చూస్తున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇప్పుడు ఓన్లీ ఏదైతే స్కిల్ బాగుందా లేదా. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఈవెన్ టెస్లా మన రీసెంట్ హైర్ చేసింది, వీ డోంట్ నీడ్ డిగ్రీ, ఇఫ్ యూ ఆర్ స్కిల్ దెన్ విల్ టేక్ యూ అని. సో ఇప్పుడు డిగ్రీ కంటే కూడా స్కిల్ మ్యాటర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్. అంటే ఇంటర్ తర్వాత 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదవడానికి 2 ఇయర్స్లో మీరు చెప్పిన కోర్స్ అని కుదించడానికి డిఫరెన్స్ ఉంటుందా వాళ్ళ పర్సనాలిటీ మేకప్లో కానీ కొంచెం ప్రాక్టికల్ అంటే మెచ్యూరిటీ రావడానికి అన్నిటికీ? ఇప్పుడు మనం అదే చేస్తున్నాం కదా మ్యామ్. ఇప్పుడు 4 years కోర్స్ని మనం ఆల్మోస్ట్ 3.5 yearsకి తీసుకొచ్చాం, మేము కుదించాం ఒక రకంగా. ఎందుకంటే లాస్ట్ సెమిస్టర్ ఇస్ 4th year వాడు ఎలాగో రాడు కాలేజ్కి రాడు, వాడు ఇంటర్న్షిప్ 3rd year 2nd semester నుంచి ఇంటర్న్షిప్ పంపిస్తున్నాం అంటే 2.5 years ఉంటున్నాడు పిల్లోడు. అవును. 3rd yearలో 2nd semester నుంచి బయటకు వెళ్ళిపోతే 4th year వాడు ఎలాగో రాడు, వాడు ఏ ఇంటర్న్షిప్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇవన్నీ ఖచ్చితంగా స్టైఫండ్ ఉంటుంది. సుమన్ టీవీ వ్యూవర్స్కి ఇదే గుడ్ న్యూస్ ఏంటంటే 2.5 years మీరు ఆన్ క్యాంపస్ చదువుకుని అక్కడ ప్రిపేర్ అవుతూ ఆ తర్వాత 1.5 years మీరు ఇంజనీరింగ్ డిగ్రీ సాధించుకుంటున్న టైంలోనే యూఆర్ ఆల్సో గెటింగ్ అన్ ఇంటర్న్షిప్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. సెయింట్ మేరీస్ క్యాంపస్ ఎలా ఉంటుందండి మ్యామ్? ఇట్స్ 120 acre క్యాంపస్ మ్యామ్, కంప్లీట్లీ డిజిటల్ క్లాస్ రూమ్స్, సెంట్రల్ ఏసీ అండ్ వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్. అంత డిజిటల్ అండి మా దగ్గర. నోట్బుక్స్ చాలా తగ్గించేసాము అందరినీ. నోట్బుక్స్ కంటే కూడా యూ బ్రింగ్ యువర్ ఓన్ ల్యాప్టాప్స్ ఫ్రమ్ day 1 సో దట్ యూ కెన్ ప్రాక్టీస్ ఆన్ వెంటనే day 1 స్టార్ట్ చేయొచ్చు మనం. హూ ఇస్ ఎలిజిబుల్ టు జాయిన్ దిస్ కోర్స్? ఉదాహరణకి మీరు అన్నట్టు ఇదివరకు ఎంపీసీ అంటే ఇంజనీరింగ్, బీపీసీ అంటే నీట్, అదే మన బైపీసీ అంటే బైపీసీ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు జాయిన్ దిస్ దిస్ కోర్స్. వి ఎక్స్పెక్ట్ 70% మార్క్స్ ఉంటే బెటర్. వాళ్ళు ఇంజనీర్ వాళ్ళ ఇంటర్మీడియట్ లో 70% ఉంటే ఇంకా బెటర్. వాళ్ళు దే విల్ గెట్ స్కాలర్షిప్. ఎంట్రన్సెస్ అవి we had an entrance exam ma'am. Based on that score we are giving them scholarship. Even వాళ్ళ అటెంప్ట్ చేయకపోయినా ఇప్పటికి 70% అబౌవ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కి we are giving scholarship. కోర్స్ ఫీజు ఎలా ఉంటాయండి? అఫోర్డబుల్ గా ఉంటాయి? ఎందుకంటే ఆర్ఎఫ్సి దగ్గర ఉంది, చాలా మంది సిటీ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. దూరం అయినా కూడా మంచి కాలేజ్కి వెళ్తున్నాం, ప్రాక్టికల్ గా మనకి ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలో చదివితే జాబ్ వస్తుందని ఒక ధీమాతో వస్తారు. కంప్లీట్లీ ఎఫోర్డబుల్ మ్యామ్. కంపేర్ టు మీరు ఏదైతే బయట వేరే యూనివర్సిటీస్ చూస్తున్నారో వాళ్ళు ఇచ్చే బెనిఫిట్, ఐ మీన్ వాళ్ళు చెప్పే కరికులం కావచ్చు, వాళ్ళు ఇచ్చే ప్రామిసెస్తో పోలిస్తే వీ హ్యావ్ మోర్ దెన్ దట్ అండ్ విత్ అన్ ఎఫోర్డబుల్ ప్రైస్. ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎఫోర్డ్ చేయగలుగుతారు. వీఆర్ నాట్ ఇంటూ ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళట్లేదు మేము. అందరి మిడిల్ క్లాస్ పీపుల్ని అందరినీ టార్గెట్ చేసుకొని పెట్టాం ఫీ స్ట్రక్చర్ కూడా. అండ్ వీ హ్యావ్ ఎ లోన్ ఫెసిలిటీ ఆల్సో, స్టూడెంట్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ వీఆర్ గివింగ్ స్కాలర్షిప్, ఈవెన్ 100% స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాం ఇఫ్ దే ఆర్ వెరీ టాలెంటెడ్. పిల్లోడు చాలా టాలెంట్ ఉంటే వీఆర్ గివింగ్ 100% స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాం. నేను వచ్చి చేరిపోవచ్చు అయితే కాలేజ్లో విత్ 3rd year 2nd year ప్లేస్మెంట్ లోనే మీరు చెప్తున్నారు. మీరు ఫస్ట్ ఇయర్కి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిపోతాను తప్పకుండా. అంటే ఇంత టెంప్టింగ్ ఉంది బికాస్ 100 acre క్యాంపస్ అంటున్నారు. ఫెసిలిటీస్ ఎలా ఉంటాయండి? డిజిటల్ క్లాస్ రూమ్స్తో పాటు వాళ్ళకి ఆబ్వియస్లీ కాలేజ్ లైఫ్ ఇస్ అ గోల్డెన్ పీరియడ్. ఇప్పుడు ఎంత ప్రాక్టికల్గా మారిపోయినా మీరు జస్ట్ ఇప్పుడు కొట్టే తెచ్చే చదువుకో ఉద్యోగం చేరిపో అంటే ఎవరు ఒప్పుకోరు. కాలేజ్ మెమరీస్ అంటే ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ ఫేజ్ ఇన్ లైఫ్. అది ఎలా ఉంటుంది కాలేజ్ లైఫ్ అదర్ దెన్ యువర్ అకాడమిక్ కరిక్యులం? అకాడమిక్స్ పక్కన పెడితే వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ సిస్టమ్ ఆల్సో. సో పిల్లోడిని జాబ్సే కాకుండా వాడు ఓన్లీ నువ్వు జాబ్ సీకర్గా కాకుండా జాబ్ క్రియేట్ చేసే విధంగా కూడా రెడీ చేస్తున్నాం. అంటే ఇఫ్ వాడి దగ్గర ఏదైనా ఐడియా ఉందనుకోండి, వీఆర్ హెల్పింగ్ దెమ్ టు స్టార్ట్ దేర్ ఓన్ స్టార్ట్అప్. అది కాకుండానే వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ ఇన్ మల్టిపుల్ స్ట్రీమ్స్. ఇప్పుడు మా దగ్గర ఒక అతను బీటెక్ జాయిన్ అయ్యాడు ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఓన్లీ సిఎస్సి వెళ్తున్నాడు, ఓకే డన్. వాడు అది కాకుండా నేను ఐటీ జాబ్ కాదు సార్, నేను సిఎస్సి వేరే ఏదైనా చేయాలనుకున్నా కూడా వీఆర్ ఎంకరేజింగ్ దెమ్. వీ హ్యావ్ డెడికేటెడ్ స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి, వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ ఇన్ స్పోర్ట్స్. మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి మ్యామ్. వీ హ్యావ్ డిఫరెంట్ క్లబ్స్, ఆల్మోస్ట్ 12 క్రాఫ్ట్స్లో క్లబ్స్ పెట్టాము. ఈవెన్ దో వాళ్ళు చదువుతున్నా కూడా ఇంజనీరింగ్ కాకుండా 12 క్లబ్స్ పెట్టాము, డిఫరెంట్ ఒక్కొక్క క్రాఫ్ట్ రిలేటెడ్గా. సో దే కెన్ ఎక్స్ప్లోర్ దేర్ కెరియర్ ఇన్ దోస్ క్లబ్స్ ఆల్సో. చాలా యాప్ట్గా ఉందండి ఈ కోర్స్. బికాస్ ఇంజనీరింగ్ చేయాలంటే ఊరికే 4 ఏళ్ళు ఒక 25 లక్షలు 30 లక్షలు స్పెండ్ చేసి ఇలాంటి అసిస్టెంట్స్ అండ్ ఒక ఫ్రేమ్వర్క్ లేని ప్లేస్లో చేయడానికి ఇక్కడ సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ అండర్ ఐఐఐటి సూపర్విజన్ నాలెడ్జ్ పార్ట్నర్గా చేయడానికి చాలా వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. బికాస్ యూ నో వాట్ ద ఇండస్ట్రీ వాంట్స్ క్లియర్లీ. సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఉంటుందండి. ఎస్ మ్యామ్. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే ఏదైతే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, యాప్ట్యూడ్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి day 1 నుంచే స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. సో దట్ వాళ్ళు 3rd year వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు 3rd yearకి వాడు రెడీ ఉంటాడు, ఇండస్ట్రీ రెడీగా ఉంటాడు పిల్లోడు అనేటోడు. 3rd year 2nd semester నుంచి కొన్ని ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి, మేము ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం, స్టూడెంట్స్ వెళ్తూనే ఉంటారు. ఐ థింక్ ఇండస్ట్రీకి అనుగుణంగా మీరు కరికులం డిజైన్ చేయించి ఇలాంటి ఒక నాలెడ్జ్ పార్ట్నర్గా ఒక కాలేజ్ని టేక్ ఓవర్, ఒక యూనివర్సిటీని టేక్ ఓవర్ చేయడం is a very welcome change in the academic structure now. Because and is this UGC recognized? Yes ma'am, it's UGC recognized. మీరు చెక్ చేసుకోవచ్చు UGC సైట్లో కూడా. ఎందుకంటే ఏదైనా ISI మార్క్ లాగా అదొకటి కావాలి కాబట్టి. And this is the first rehabilitation university in India. This is the only rehabilitation university and this is the first in India also.
ఒకప్పుడు అంటే మేము చదువుకుంటున్న రోజుల్లో అప్పుడు ఎన్ఐఐటీలు ఇవన్నీ వచ్చేసి ఏదో టాపప్ కోర్సెస్ అక్కడ చేస్తే మీకు గ్యారంటీగా ఒక కోర్స్ సాఫ్ట్వేర్ కోర్సు చాలా బేసిక్ కంప్యూటర్ కోర్సెస్ ఉండేవి. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంట్రడ్యూస్ చేసి ఇవాల్వ్ అయ్యి స్ట్రక్చర్లోనే కొంచెం కంప్యూటర్ అప్లికేషన్ ఇప్పుడు ఏఐ యుగంలో వేగంగా మారిపోతున్న ఈ రోజుల్లో నాలెడ్జ్ పార్ట్నర్ సరిగ్గా ఉంటే ఆబ్వియస్లీ డే టు డే చేంజెస్ని కూడా మీరు ఇన్కార్పొరేట్ చేసి పిల్లలకి ఆ బోధన ఇచ్చి వాళ్ళని రెడీ చేసేస్తారు, ఇండస్ట్రీ రెడీ. ఎస్ మ్యామ్. వాడు మళ్ళీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాడు థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి ఇంటర్న్షిప్కి వెళ్ళే ఛాన్స్. అమ్మాయిలు కూడా ఉంటారు ఈ కాలేజ్లో. మీ పిల్లలు ఉన్నారు ఇందాక, అందుకని ఇట్స్ కో ఎడ్యుకేషన్ కాలేజ్. తప్పకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఆలోచించి తప్పకుండా సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో చేరాలంటే తప్పకుండా దిస్ ఇస్ యువర్ ఛాన్స్. అండ్ మనకి అడ్మిషన్స్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతాయండి? జూలై వరకు కంటిన్యూ అవుతాయి. జూలై వరకు ఉన్నాయి, మనకి డెడ్ లైన్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ క్యాంపస్ని ఒక్కసారి విజిట్ చేసి చూస్తే యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ నేతాజీ గారు మన డైరెక్టర్ అక్కడ వెయిట్ చేస్తున్నారు మీకోసం. ఐ విల్ బి దేర్ ఇన్ ద యూనివర్సిటీ, ప్లీజ్ విజిట్ us. థ్యాంక్ యూ సో మచ్ నేతాజీ గారు. Thank you. విషింగ్ యూ గ్రేట్ లక్ విత్ ఆల్ యువర్ స్టూడెంట్స్ అండ్ దిస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. థ్యాంక్ యూ మ్యామ్.